అపోస్తల కార్యములు 3వ అధ్యాయము. కుంటివానికి స్వస్థత. ఒకనాడు ప్రార్థనా సమయమగు మధ్యాహ్నము 3 గంటల వేళకు పేతురు, యోహాను దేవాలయమునకు వెళ్ళిరి. ఆ దేవాలయమునకు అందమైనది అని పిలువబడడు ఒక ద్వారము కలదు. ఆ ద్వారము వద్ద పుట్టుకుంటివాడు ఒకడు ఉండెను. దేవాలయములోనికి పోవు వారి నుండి భిక్షము అడుగుకొనుటకై ఆ కుంటివానిని ప్రతిదినము ఆ అందమైన ద్వారము వద్దకు మోసుకొని వచ్చుచుండెడివారు. ఆనాడు పేతురు, యోహానులు దేవాలయములోనికి పోవుచున్నప్పుడు ఆ కుంటివాడు వారిని భిక్షమడిగెను. అప్పుడు పేతురు సూటిగా అతడి వంక చూచి, పిమ్మట యోహానుతో పాటు మా వైపు చూడుము అని వానితో చెప్పగా, వాడు వారేమైనా ఇచ్చెదరేమోనని ఆశతో వారి వంక చూచెను. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారమేమీ లేదు, నాకు ఉన్న దానిని నీకు ఇచ్చెదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము అని పలికి వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు మడమలు బలపడగా వాడు ఎగిరి గంతు వేసి నిలువబడి అటూ నిటూ నడవసాగెను. అంతటా వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయములోనికి పోయెను. అప్పుడు అచటనున్న జనసమూహమంతయు ఈ దేవాలయపు అందమైన ద్వారము వద్ద కూర్చుండిన బిచ్చగాడు వీడే అని గుర్తుపట్టి ఆ కుంటివాడు నడుచుటను దేవుని స్తుతించుటను చూచిరి. జరిగిన దానిని గూర్చి విస్మయము చెంది పరవశులైరి. దేవాలయములో పేతురు ప్రసంగము. పేతురు, యోహానులను అతడు అంటిపెట్టుకొని ఉండగా ప్రజలందరూ ఆశ్చర్యపడి సొలొమోను మంటపము వద్దకు పరిగెత్తి వచ్చిరి. పేతురు వారిని చూచి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరేలా దీనికి ఇంత ఆశ్చర్యపడుచున్నారు? మీరేలా ఇట్లు రెప్పవేయక మా వైపు చూచుచున్నారు? మేము మా స్వశక్తి చేత గాని భక్తి చేత గాని ఈ మనుష్యుని నడిపించుతిమని అనుకొనుచున్నారా? అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వీకుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు. ఆ యేసుని మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్ట నిశ్చయించినప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. పవిత్రుడు, నీతిమంతుడు అయిన యేసును విడుదల చేయమనుటకు బదులు మీరు నరహంతకుడిని విడుదల చేయమని అడిగితిరి. కనుక మీరు జీవనకర్తను చంపియున్నారు. ఆయనను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. ఆయన నామము యందలి విశ్వాసము మూలమున ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీరిని బలపరిచినది. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. సోదరులారా, మీరు మీ నాయకులు యేసుకు చేసిన ద్రోహము మీ అజ్ఞానము వలననే జరిగినదని నాకు ఇప్పుడు తెలియను. కానీ తన మెస్సయ్య బాధలు పడవలనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చెను. మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభువు సమక్షము నుండి ఆధ్యాత్మికమగు విశ్రాంతి కాలములు వచ్చును. మీకై నియమింపబడిన యేసును ఆయన మీకు పంపును. పూర్వము దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికినది అంతయు నెరవేర్చు కాలము వచ్చే వరకు యేసు పరలోకమందు ఉండవలెను. ఏలయనా, ప్రభువైన మీ దేవుడు నన్ను పంపినట్లుగా మీ సొంత ప్రజల నుండి ఒక ప్రవక్తను పంపును. అతడు చెప్పునదంతయు మీరు వినవలెను. ఆ ప్రవక్త చెప్పెడు దానిని విననివాడు ఎవడైనను దైవ ప్రజల నుండి వెలివేయబడి నాశము చేయబడును అని మోషే చెప్పెను. సమూవేలు
అతని తరువాత వచ్చిన ప్రవక్తలందరూ ఈ దినములను గురించి ముందే ఎరిగించి ఉండిరి. దేవుడు మీ కొరకే తన ప్రవక్తల ద్వారా వాగ్దానములు చేసెను. దేవుడు మీ పూర్వులతో గావించిన నిబంధనయందు మీరు వారసులు. మీ సంతానము ద్వారా నేను లోకములో ఉన్న ప్రజలనందరినీ ఆశీర్వదింతును అని దేవుడు అబ్రహాముతో ఒప్పందము చేసుకొనెను. కనుక మీలో ప్రతివాడు తన దుష్టత్వము నుండి మరడునట్లు మిమ్ములను దీవించుటకు దేవుడు ఎన్నుకొన్న తన సేవకుని మొదట మీ యొద్దకు పంపియున్నాడు అని వారితో చెప్పెను. పౌలు రోమీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము. అబ్రహాము మాతృక. ఆయనచో మన జాతికి మానవ సంబంధి అయిన మూల పురుషుడగు అబ్రహామును గూర్చి ఏమి చెప్పుదము? తన క్రియల వలన అతడు నీతిమంతుడు కావింపబడినచో పొగడు కొనుటకు అతనికి కారణము ఉండేటిది. కాని దేవుని ఎదుట పొగడు కొనలేదు. అబ్రహాము దేవుని విశ్వసించెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము చెప్పుచున్నది. పని చేయు వానికి లభింపవలసిన వేతనము దానముగా పరిగణింపబడదు, అది ఆ వ్యక్తి కష్టార్జితము. కాని పని చేయక కేవలము దేవుని విశ్వసించు వానిని నీతిమంతునిగా చేయుటకు దేవుడు వాని విశ్వాసమును మాత్రమే లెక్కకు తీసుకొనును. ఆయన భక్తిహీనుని నీతిమంతునిగా చేయును. క్రియలు లేకయే దేవునిచే నీతిమంతునుగా చేయకుడు వాని ధన్యతను గూర్చి దావీదు ఇట్లు పలుకుచున్నాడు: ఎవరి అతిక్రమములు దేవునిచే క్షమింపబడినవో, ఎవరి పాపములు పరిహరింపబడినవో వారు ధన్యులు. ఎవని పాపములు ప్రభువు లెక్క పెట్టాడో అతడు ధన్యుడు. ఈ ధన్య వచనము సున్నతి పొందిన వారికి మాత్రమేనా? సున్నతి పొందని వారికి కూడా చెందునా? ఏలైనా అబ్రహాము విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడుచున్నది కదా. అది ఎప్పుడు ఎంచబడెను? అబ్రహాము సున్నతి పొందక పూర్వమా, తరువాతనా? తరువాత కాదు, ముందే. సున్నతి పొందక పూర్వమే తాను విశ్వాసము వలన నీతిమంతునిగా అంగీకరింపబడినని నిరూపించుటకు కాను అతడు సున్నతిని పొందెను. కనుక సున్నతిని పొందకయే దేవుని విశ్వసించి ఆయనచే నీతిమంతులుగా అంగీకరింపబడిన వారందరికీ అబ్రహాము తండ్రి అగునట్లుగా ఉద్దేశింపబడెను. సున్నతి పొందిన వారికినే అతడు తండ్రియే. ఏలయనా వారు సున్నతి పొందుట చేత మాత్రమే కాదు, మన తండ్రియగు అబ్రహాము సున్నతిని పొందుటకు పూర్వము ఎట్టి విశ్వాస జీవితమును గడిపెనో అట్టి విశ్వాసమయమగు జీవితమునే వారును గడిపిరి. దేవుని వాగ్దానము విశ్వాసము ద్వారా పొందనగును. అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్దానము చేసెను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందులకు చేయలేదు. అతనిలో విశ్వాసము ఉండుట వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను. ఏలైనా దేవుని వాగ్దాన ఫలము ధర్మశాస్త్రమునకు విధేయులగు వారికి ఇయ్యబడవలసి ఉన్న ఎడల మానవుని విశ్వాసము నిష్ప్రయోజనమగును, దేవుని వాగ్దానము నిష్ఫలమగును. ధర్మశాస్త్రము దేవుని ఆగ్రహమును కొని తెచ్చును. కాని ధర్మశాస్త్రమే లేని చోట దాని ఉల్లంఘన ప్రస్తావనయే లేదు కదా. ఆ కారణముచే ఆ వాగ్దానము విశ్వాసముపై ఆధారపడి ఉండెను. అబ్రహాము సంతతి వారందరికీ దేవునిచే వసగబడిన వరముపై ఆ వాగ్దానము ఆధారపడి ఉన్నది. అది ధర్మశాస్త్రమునకు విధేయులగు వారికి మాత్రమే కాదు, అబ్రహాము వలె విశ్వసించు వారికి కూడా అది వర్తించును. ఏలయనా అబ్రహాము మనకు అందరికీ ఆధ్యాత్మికముగా తండ్రి కదా. అనేక జాతులకు నిన్ను తండ్రిని చేసి తిని అని వ్రాయబడి ఉన్నది.
కనుక దేవుని ఎదుట ఆయన మన తండ్రి. అబ్రహాము ఆయన యందు విశ్వాసముంచెను, ఆయనయే మృతులను పునర్జీవితులను చెయ్యును. ఆయన శాసనమే శూన్యము నుండి సృష్టిని కలిగించును. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రాహాము విశ్వసించి నిరీక్షించెను, కనుకనే ఎన్నియో జాతులకు తండ్రి ఆయను. నీ సంతానము ఆకాశమునందలి నక్షత్రముల వలె ఉండును అని చెప్పబడినది. అతడు దాదాపు 100 ఏండ్ల ముదుసలి. మృతతుల్యమైన తన శరీరమును తలంచుకొనినప్పుడును, సారా గుడ్రాలు అని తలచినప్పుడును అతని విశ్వాసము సన్నగిల్లలేదు. అతడు దేవుని వాగ్దానమును అనుమానింపలేదు. దేవుని స్తుతించి తన విశ్వాసమునందు దృఢపడెను. ఏలయనా దేవుడు తన వాగ్దానమును నెరవేర్పగలడని అతనికి దృఢమైన నమ్మకముండెను. ఆ కారణముచే విశ్వాసము ద్వారా అబ్రహాము దేవునిచే నీతిమంతుడుగా అంగీకరింపబడెను. కానీ అతడు నీతిమంతుడుగా అంగీకరింపబడెను అను మాటలు అతనికొక్కడి కొరకే వ్రాయబడలేదు. నీతిమంతులుగా అంగీకరింపబడవలసిన మనలను గూర్చి కూడా అవి వ్రాయబడినవి. ఏలయనా మన ప్రభువగు యేసును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన యందు మనకు విశ్వాసమున్నది. మన పాపమునకు గాను ఆయన మరణమునకు అప్పగించబడెను. మనలను దేవునకు అంగీకార యోగ్యులముగా ఒనర్చుటకు గాను ఆయన లేవనెత్తబడెను. 5వ అధ్యాయము. దేవుని అంగీకారము. కనుక విశ్వాసము వలన మనము ఇప్పుడు నీతిమంతులముగా చేయబడుటచే మన ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడితిమి. ఈనాడు మనకు నిలయమై ఉన్న ఈ దైవ అనుగ్రహమునకు ఆయనయే విశ్వాసము ద్వారా మనలను తీసుకొని వచ్చెను. కనుక దేవుని మహిమలో పాలు పంచుకొను ఆశతో మనము ఆనందించుచున్నాము. అంతేకాదు, మన బాధలలో కూడా మనము ఆనందించుదము. ఏలయనా కష్టములు ఓర్పును, ఓర్పు సచ్చీలమును, సచ్చీలము నిరీక్షణను కలిగించును. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలయనా దేవుడు మన కొసిగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దైవహీనుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన? నీతిమంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో. కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను కదా. ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. అయినచో దేవుని ఆగ్రహము నుండి ఆయన మనలను ఇంకనూ ఎంతగా రక్షించునో కదా. మనము శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధానపరుచుకొనెను. మరి ఇప్పుడు దేవునితో సమాధానపరపబడిన వారమై ఆయన జీవితము ద్వారా ఎంతగానో రక్షింపబడుదుము. అంతేకాదు, ఇప్పుడు క్రీస్తు ద్వారా సమాధానము పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునిలో ఆనందింతుము. ఆదాము, క్రీస్తు. కనుక ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణము వచ్చెను. దాని ఫలితముగా మానవ జాతి అంతటికిని మరణము ప్రాప్తించెను. ఏలయనా మానవులందరూ పాపము కట్టుకొనిరి. ధర్మశాస్త్రము వసగబడక పూర్వమే ఈ లోకమున పాపముండెను. కానీ ధర్మశాస్త్రము లేకపోవుటచే అది పాపముగా పరిగణింపబడలేదు. కానీ ఆదాము కాలము నుండి మోషే కాలము వరకును మరణము మానవులందరినీ పాలించెను. ఆదాము చేసిన అతిక్రమము వలన అతని వలె పాపము చెయ్యని వారిపై సహితము మృత్యువు తన ప్రభావము చూపెను. రానున్న వారికి ఆదాము ఒక చిహ్నమాయెను.
కాని దేవుని కృపావరము పాపము వంటిది కాదు. ఆ ఒక్క మానవుని పాపముచే చాలామంది మరణించిరనుట నిజమే, కాని దేవుని అనుగ్రహము అత్యధికము. యేసుక్రీస్తు అను ఒక మానవుని అనుగ్రహము ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతో మందికి వసుగును. కాని దేవుని కృపావరము ఆ ఒక్క మానవుని పాప ఫలితము వంటిది కాదు. ఆ ఒక్క పాపమునకై చెప్పబడిన తీర్పు దండనము తెచ్చినది. కాని ఎన్నియో పాపముల పిదప కృపావరము దేవుని నీతిని తెచ్చినది. ఆ ఒక్కని వలననే, ఆ ఒక్కని పాపము మూలముననే మృత్యుపాలన ప్రారంభమయ్యననుట నిజము. కాని యేసుక్రీస్తు అను ఒక్క మనుష్యుని కృషి ఫలితము మరెంత గొప్పది! దేవుని విస్తారమైన అనుగ్రహమును, నీతియును, ఆయన కృపావరమును పొందువారు అందరును క్రీస్తు ద్వారా జీవితమునందు పాలింతురు. కనుక ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లు, ఒక్కని నీతియుతమైన క్రియ అందరికిని విముక్తిని ప్రసాదించి వారికి జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే, ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు. అతిక్రమము అధికమగునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. కాని పాపము ఎచ్చట పెరిగెనో అచ్చట దేవుని అనుగ్రహము అంతకంటెనూ అధికమయ్యెను. కనుక పాపము మృత్యువు వలన పరిపాలించునట్లే దేవుని అనుగ్రహము మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనలను శాశ్వత జీవమునకు నడుపుచు నీతి మూలముగా పరిపాలించును. సామెతల గ్రంథము 27వ అధ్యాయము. రేపటి దినమును గూర్చి ప్రగల్భములు పలుకవలదు. నేడేమి జరగనున్నదో నీకు తెలియదు. ఇతరుడు నిన్ను పొగడవచ్చు, కాని నిన్ను నీవే పొగడుకోకూడదు. పరుడు నిన్ను స్తుతింపవచ్చును, కాని ఆత్మస్తుతి పనికిరాదు. రాయి బరువు, ఇసుక బరువు, కాని మూర్ఖుని వలన కలుగు బాధ కంటెను ఎక్కువ బరువు ఉండును.